కర్ణాటక ఆల్మట్టి నారాయణపూర్ నుంచి ఎక్కువ వర్షాలు కురవడంతో నేడు వర్షపాతం ఎక్కువ నమోదు కావడంతో కూడా వరద ప్రవాహము ఈ రోజు జూరాలకు పెరిగిందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. విజువల్స్ లో చూస్తున్నాము జూరాల ప్రియదర్శిని జూరాల గేట్ల దగ్గర ఉన్నాం. ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి నీటి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి నారాయణపూర్ ఆల్మట్టి సంబంధించినటువంటి వాటరు పెరగడంతో కూడా ఒకవైపుగా ఒక్కసారిగా జూరాలకి అతిపెద్ద వరద అయితే ప్రవాహం అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆల్మట్టి నుంచి ఇప్పటికే 1,80,000 క్యూసెక్లకు సంబంధించిన నీరు విడుదల కావడంతో అటు నారాయణపూర్ ఆల్మట్టి జలాశయాలన్నీ కూడా కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అధికారులందరూ కూడా 84,000 క్యూసెక్ల నీటిని కృష్ణానదిలోకి ఇప్పటికే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద కృష్ణా ప్రవాహంతో అటు భీమా కృష్ణానదుల యొక్క కలయికతోటి ఒక్కసారిగా నీటి ప్రవాహము వస్తున్నటువంటి తోటి 50,000 క్యూసెక్ల నీరు వరద నీరుగా అదనంగా జూరాలకి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే జూరాల ప్రాజెక్టుకి ఇప్పటికే 1,00,000 క్యూసెక్లకు పైగా వరద నీరు రానున్న నేపథ్యంలోనే ఇప్పటికే అధికారులందరూ కూడా ఈ యొక్క వరద ప్రవాహంతో కూడా ఎక్కువ నీటి శాతము నమోదు కావడంతో ఈరోజు సాయంత్రం కల్లా కూడా గేట్లు ఓపెన్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఇప్పటికే 50,000 క్యూసెక్ల నీరు చేరడంతో కూడా ఇప్పటికే జూరాలంతా కూడా కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఎగువ నుంచి అటు ఆల్మట్టి నారాయణపూర్ నుంచి కూడా కృష్ణా భీమా నదుల మీదుగా కూడా జూరాలకి నీటి ప్రవాహము పెరగడంతో కూడా ఒక్కసారిగా అధికారులందరూ కూడా అప్రమత్తమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే జూరాలకి ఉదయం 6 గంటలకే 317.24 మీటర్ల వర్షపాతము నమోదైనట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.17 టీఎంసీల నీటి నిల్వ ఉందని చెప్పేసి అధికారులు అధికంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జూరాలకు ఇప్పటికే 14,200 క్యూసెక్ల ఇన్ఫ్లో వాటర్ వస్తుండగా అటు విద్యుత్ ఉత్పత్తి కూడా ఎత్తిపోతలకు సంబంధించినటువంటి 35,262 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద నెట్టెంపాడు భీమా కృష్ణా కోయిల్సారకు గుడక అటు జూరాల ప్రాజెక్టు నుంచి ఎడమ కుడి కాలువలకు కూడా నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆల్మట్టి నారాయణపూర్ ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటికే వరద ప్రవాహము ఎక్కువగా కావడంతో కూడా జూరాల అటు కృష్ణా భీమా నదుల వాదిగా వరద ప్రవాహం ఎక్కువగా పెరిగింది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా చూసుకున్నట్టయితే వరద ప్రవాహం పెరిగినట్టుంది. మొత్తం మీద అటు 9 టీఎంసీలు నిల్వ ఉన్నటువంటి ఈ యొక్క జూరాల ప్రాజెక్టుకి ఇప్పటికే 7 టీఎంసీలకు సంబంధించినటువంటి నీటి ప్రవాహం ఉండడంతో ఈ రోజు సాయంత్రం కల్లా కూడా గేట్లు తెరిచేటువంటి అవకాశం కూడా అవుతుంది. ఇప్పటికే జూరాలకి ఎడమ కుడి కాలువలో కూడా నిండా కూడా ఓపెన్ చేసి నీళ్లను విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అతిపెద్ద ఉన్నటువంటి జూరాల ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దగ్గర కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఆల్మట్టి నారాయణపూర్ సంబంధించినటువంటి జల ప్రవాహం పెరగడంతో కూడా ఒక్కసారిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులందరూ ఆనందాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, జూరాల నుంచి.